సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును మరోసారి విచారిస్తున్నారు సిట్ అధికారులు. 6 గంటల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించి వెళ్లిన సిట్ బృందం 2 గంటల తర్వాత మరోసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకుని సిఐ నాగరాజును ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలు ముందు పెట్టి సిఐ నాగరాజును విచారిస్తున్నారు. సిఐ నాగరాజును ఈ రాత్రి లేదా రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. చాలా ప్రశ్నలకు నాగరాజు సమాధానం దాటవేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మధ్యాహ్నం సిఐ నాగరాజును అరెస్టు చేసిన పోలీసులు నేరుగా విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించి విచారించారు. మనిషిని మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారికి జేజేలు పలుకుతారట. అతన్ని అరెస్టు కూడా చేయకూడదట. ఆయన గారిపై విచారణ చేయడం మహాపాపమట. మీరు వింటున్నది నిజమే. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్టు వెనుక అడుగడుగునా హైడ్రామా జరిగింది. ఇంతకీ ఆ హైడ్రామా నడిపిందెవరు? అసలేం జరిగింది? కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సమయంలో జరిగిన హడావుడి చూస్తుంటే ఆయన్ను పెద్ద హీరోలాగా చూపించే ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసును 40 రోజుల పాటు దాచిపెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు వెనుక పోలీస్ బాస్ల పాత్ర కూడా ఉన్నట్టు స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ నేరుగా సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ తల్లికి అండగా నిలవడం, సాయి కృష్ణ కేసును సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేయడం వంటి పరిణామాలతో ప్రభుత్వ పెద్దల్లో భయం మొదలైంది. హడావుడిగా రాజమండ్రి ఎస్పీతో విచారణ అన్నారు. ఆ తర్వాత ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ అన్నారు. అయినప్పటికీ సిఐ నాగరాజును మంగళవారం వరకు అరెస్టు చేయలేకపోయారు. ఇప్పటి వరకు చేయాల్సినంత తాత్సారం చేసి ఇక వీలు లేక తప్పనిసరైన పరిస్థితుల్లోనే నాగరాజును అరెస్ట్ చేశారు. దీని వెనుక కూడా మళ్లీ హైడ్రామా నడిపారు. సిట్ అధికారులు విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సిఐ నాగరాజు నివాసానికి చేరుకోవడానికి ముందే కొందరు ప్లకార్డులతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. సిఐ నాగరాజుకు మద్దతుగా స్లోగన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్టు చేసి తీసుకెళ్లే సమయంలో ఆయన మద్దతుదారులంతా ఓవర్ యాక్షన్ చేశారు. ఆయన్ను అరెస్టు చేయడానికి వీల్లేదని, ఎక్కడికి తీసుకువెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సిట్ అధికారులు సిఐ నాగరాజు ఇంటికి వస్తున్నట్టు వారికి ముందుగా ఎలా తెలిసింది? పక్కాగా అందరూ కూడబలుక్కుని సిఐ నివాసానికి ఎలా చేరుకున్నారు? నాగరాజును అరెస్టు చేయడం సరికాదంటూ ఎలా నినాదాలు చేశారు? ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే సిఐ నాగరాజు అరెస్టు గురించి సిట్ అధికారులు ముందే కొంతమంది పోలీస్ బాస్లకు తెలిపారన్నమాట. ఆ ప్రకారం వారి ఆదేశాలతోనే కొందరు వ్యక్తులను సమీకరించి నాగరాజుకు అనుకూలంగా నినాదాలు చేయించారనే చర్చ జరుగుతోంది. అరెస్టు సమయంలోనే కాదు, గడిచిన 2-3 రోజులుగా కూడా కృష్ణలంక ఏరియాలో సిఐ నాగరాజుకు మద్దతుగా కొన్ని శక్తులు హల్చల్ చేశాయి. అసలు సిఐ నాగరాజు వచ్చిన తర్వాతనే తామంతా ప్రశాంతంగా నిద్రపోతున్నామని, ఆయన స్వయంగా సీసీ కెమెరాల్లో చూసి ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయో అక్కడకు పోలీసులను పంపుతున్నారని ఇలా ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తూ హడావుడి చేశారు. ఈ డ్రామా వెనుక కొందరు పోలీస్ బాస్ల ప్రమేయం ఉందన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే దేశంలోనే తీవ్ర సంచలనంగా మారిన సాయి కృష్ణ లాకప్ డెత్, ఆపై శవాన్ని మాయం చేయడం, చివరికి బూడిదను కూడా మిగల్చకుండా చేసిన కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారికి మద్దతివ్వడం అంటే ఏంటి? సాయి కృష్ణ క్రిమినల్ అని చెప్పేవారు మరి సిఐ నాగరాజు చేసిన దాన్ని ఏమంటారు? సాయి కృష్ణను వ్యతిరేకిస్తున్న వారు సిఐ నాగరాజు చర్యలకు మాత్రం ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. నాగరాజును అరెస్టు చేశారు, సరే, వాట్ నెక్స్ట్? నాగరాజు నోరు తెరిస్తే ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి? ఒకవేళ నాగరాజు ఆ పేర్లను వెల్లడించినా సిట్ అధికారులు విచారించగలరా? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ మాయం వెనుక ఎవరున్నారో తేల్చుతారా? సాయి కృష్ణను అరెస్టు చేయాలని టాస్క్ ఫోర్స్ సభ్యులను పంపించిందెవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏం వస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.